నవత టీవీకి స్వాగతం. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా నియోజకవర్గ కోటనందూరులో అట్టహాసంగా జరిగాయి. మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో సీనియర్ నేతలు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, వెలగా వెంకట కృష్ణారావు పర్యవేక్షణలో యనమల జన్మదిన వేడుకలు జరిగాయి. మండలంలోని అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య రాజబాబు కేక్ కట్ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన టీడీపీ నేతలు వెలగా వెంకటకృష్ణారావు సమకూర్చిన పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను రోగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు అంకంరెడ్డి రమేష్, పెంటకోట భాస్కర సత్యనారాయణ, గొర్లి అచ్చయ్యనాయుడు, పెనుమచ్చ నాగేశ్వరరావు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, చిటికెల సత్యనారాయణ, పోతల సూరిబాబు, ఎర్రా చినసత్యనారాయణ, షేక్ నవాబ్ జానీ, జనసేన నాయకులు పెదపాత్రుని శ్రీనివాస్, బంటుపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వెళ్ళాలంటే మన ఆరాధ్య దైవం, మన నాయకుడు, మనందరికీ గురువు యనమల రామకృష్ణుడు గారు పెద్దలు. తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా నిన్నెన్నికలతో సమానం. ఆయనకి ఈ రోజు 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మన కోటనందూరు మండలంలో గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నాయకులు కూడా కలిసి వచ్చి ఇవాళ ప్రాథమిక
ఆరోగ్య కేంద్రంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పేషెంట్లందరికీ కూడా ఒక బ్రెడ్, పాలు, పళ్ళు, తర్వాత జ్యూస్ అన్ని కూడా బిస్కెట్ అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వృత్తులు తదితర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంతటి జ్ఞానశీలి ప్రతిభావంతుడు మన నియోజకవర్గంలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఈయన మన రాష్ట్రానికి దిక్సూచి లాంటి వాడు. ఇతని ఆర్థిక సంస్కరణలో ఎంతో మంది చేసిన అప్పులు ఊబులోంచి కూడా ఇప్పుడు రాష్ట్రం ఇలా నిలదొక్కుని మనందరం కాళ్ళ మీద నిలబడుతున్నాం అంటే ఈ రామకృష్ణ గారి వల్ల, ఈ దయ వల్ల అనేది మనం అందరం గర్వించవలసిన విషయం. ఈయన ఇంకా కలకాలం ఉండి ఇంకా పై పదవులు కూడా అధిరోహించాలని కోరుకుంటూ మన కార్యకర్తలందరి తరఫున, నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.